హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 37 నుండి 40 వరకు పౌలును బంధించి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి పై అధికారులకు మాట్లాడుతున్నాడు. నీకు గ్రీకు భాష తెలుసా అని మాట్లాడేటప్పటికీ ఆ పై అధికారిని మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి యోధా భాష వచ్చు, యుబై భాష వచ్చు, అలాగే గ్రీకు భాష కూడా వచ్చు. అప్పుడు వెంటనే అతడు ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఈ దినాలకి ముందు ఒక రాజద్రోహం రేపి, రాజద్రోహం అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటుతో చేసిన పని ఒకటి చేసి నరహంతకులైన 4,000 మంది మనుషులు అరణ్యంలో కంటగట్టుకుని వెళ్ళిపోయాడు ఐగుప్తుడు, ఇవేనా అని అడుగుతూ ఉన్నాడు. ఎవరో మొత్తం మీద ఒక ఐగుప్తుడు ఆ దినాలకు ముందు ఒక మాట చేసాడు, పని చేశాడు. ఏంటో పని అంటే నరహత్య చేసిన ఒక నరహంతకులుగా ఉండే ఒక 400 మందిని తీసుకుని రాజు మీద తిరుగుబాటు చేసి మొత్తం జైల్లో నుండి ఏమన్నా తిరుగు ఉండవచ్చు, నువ్వు అది ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. అంటే ఇతడు ఎవరో ఆ అధికారికి తెలియదు, అరెస్ట్ చేశారు, అలా జరుగుతుందని చెప్పి దేవాలయంలో ఉన్నాడని చెప్పి ఈయన పట్టుకుంటే ఆ రోమా సైనికుడు వచ్చి అధికారులందరూ వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. సరే తీసుకుని వెళ్ళిపోయి మొత్తం మోసుకుని వెళ్ళిపోయారు. పౌరులను చంపాలని చెప్పి కేకలు వేస్తున్నారు అందరూ. పౌరులను చంపడానికి ఏంటి రీజన్ అంటే ఏమీ లేదు. ఏంటంటే యేసు ప్రభువుని ప్రకటన చేస్తున్నాడని ఉద్దేశం అంతే. యేసు ప్రభు గారిని ప్రకటన చేస్తున్నప్పుడు యూదులందరూ కలిసి ఈయన మీద ఏం చేశారంటే ఒక కుట్ర చేశారు. ఎలాగన్నా సరే ఇతను చంపాలి, చంపితేనే కానీ బాగోదని చెప్పి యూదులు చాలామంది పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయారట. 30వ దయచేసి చూడండి ఒక మాట, 28వ మాట చూడండి. ఇశ్రాయేలీయులారా, లేదా 27, 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు సమూహం అంతటిని కలవరపరచి అతను బలవంతంగా పట్టుకుని, ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ప్రజలకు ధర్మశాస్త్రమునకు ఈ స్థలంలో విరోధంగా అందరికీ అంతటా బోధించుచున్నవాడు వీడే. ఎందుకు పౌలు చేస్తున్న తప్పేంటి? ఎందుకు ఏమీ లేదు. మీరు ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు కుదరదు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఆచారాలన్నీ కూడా మార్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేసేసాడు. మీరు మరలా పాత పద్ధతిలో ఉంటామంటే కుదరదు అని చెప్పుకుంటూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఏం చెప్పడమ్మా, నూతనమైనది, జీవము గలది, నూతనమైనది, జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏం చెప్పండి, నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునది. అంటే అంతవరకు ఆయన రక్తము లేకుండానే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందరూ. అయితే పౌలు గారు ఏం చెప్తాడంటే, ఈ పాత పద్ధతులన్నీ వదులుకోండి. మీరు పూర్వం ఏదో పని చేశారు,
ఇప్పుడు కొత్త పద్ధతిలో దేవుడు నడిపించడానికి ఇష్టపడ్డాడు. అందుకే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దాని పేరు క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్, ఓల్డ్ కవెనెంట్. పాత నిబంధన, కొత్త నిబంధన అనేది రెండు ఉన్నాయి కదా. 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు ఏం చెప్పండి నూతన నిబంధన. ఈ నూతన నిబంధన చేస్తానని చెప్పి దేవుడు ఎప్పుడో అనాది సంకల్పంలోని యేసయ్య రాకుండానే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ప్రవచించాడు. రాబోయే కాలంలో నేను ఒక నూతన నిబంధన తెస్తాను, అది వీళ్ళు అనుకుంటున్నట్టు అది కాదు, వాళ్ళు పితరులు అనుసరించింది కాదు, ఒక కొత్త నిబంధన చేస్తాం. 31 చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏ నిబంధన? కొత్త నిబంధన చేసే దినాలు వస్తున్నాయి. చదవండి అయ్యా. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటక నేను వారిని చేయబట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఐగుప్తులోకి తీసుకురావడానికి ఒక నిబంధన చేశాను. ఏటా నిబంధన అంటే పస్కా పండుగ అని ఒక నిబంధన. ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు ఆ రాత్రి ఏం చేయాలంటే ప్రతి వారు కూడా ఒక ఇంటికి ఒక మేకపిల్ల చొప్పున తీసుకొచ్చి ఆ మేకపిల్లను ఇంటి ముందు దశమి నాడు అంటే 10వ రోజున కట్టుకుని 14వ తారీఖు రాత్రి బలివ్వాలి. ఆ బలిచ్చి దాని రక్తాన్ని తీసుకొచ్చి ఇసుపు కొమ్మతో ఆ రక్తాన్ని ఈ 2 ద్వారబంధముల మీద పై కళ్ళ మీద పూసుకోవాలి. ఎందుకు అంటే ఆ రాత్రి సంహార దూత ఐగుప్తులో సంచరిస్తాడు. ఏ ఇంటి మీద రక్తం ఉండదో ఆ ఇంట్లో ఉన్న ప్రథమ కుమారుడు చచ్చిపోతాడు. పశువుల్లోనేమి ఎవరైతే మరి ప్రప్రథ కుమారుడుగా ఉంటారో లేదా ప్రథమ సంతానం పడుతుందో అప్పుడు ఆ రక్తం లేని ఇంటి మీద ఆ పని జరుగుతుంది. కాబట్టి ఒక నిబంధన మీకు చేస్తున్న ఏటా నిబంధన అంటే పస్కా నిబంధన. దట్ ఈస్ కాల్డ్ అదేంటంటే ప్యాస్ ఓవర్ కవెనెంట్ లేదా పస్కా నిబంధన. మీరు దాన్ని ఆ పస్కా 2 రకములుగా లేదంటే కొన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏ ఇంటి మీద రక్తం ఉండదో ఆ ఇంటి మీద రాత్రి ఏం చేస్తాడంటే దాటి వెళ్తున్నప్పుడు ఎవరైతే ప్రదోపరంగా ఆ ఇంటి మీద రక్తం ఉండకపోతే వాళ్ళని చచ్చిపోతారు అన్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 4వ మాట చూడండి. అయితే మోషే ఫరోతో ఇట్లైనను 11:4 మోషే ఫరోతో ఇట్లైనను మధ్యరాత్రి నేను ఐగుప్తులోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలిపిల్లన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టి మీదటను పుట్టదు అని ఇలాగ చెప్పుకుంటూ వచ్చి చెప్పాడు. ఎవరితో? ఐగుప్తు రాజుతో చెప్తున్నాడు మోషే గారు. అప్పటికే మాట వినలే. సరే, మొత్తం మీద 12వ అధ్యాయం దగ్గరికి వస్తే దాన్ని ఏ రీతిగా చేయాలో చెప్పాను. 6వ మాట 12:6 నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకున్నవలను ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని 10వ దినం తెచ్చుకుని 14వ తారీఖు వరకు 4 రోజులు మీ ఇంటి ముందు కట్టుకోవాలి. ఎందుకు? ఇక్కడ కూడా దేవుడు నేరం కానీ మీ నేరం కానీ ఉండకూడదు. దొడ్లో కట్టకూడదు, దాన్ని ఇంటి వాకిట్లో కట్టాలి. ఇంటి వాకిట్లో ప్రతి ఇంటి వాకిట్లో ఏం చేయాలంటే తీసుకొచ్చి అక్కడ కట్టుకుని ఉంచాలి. ఎందుకు అంటే
ఎవరన్నా వచ్చి అడిగితే ఇది ఎందుకండి అంటే ఈ నెల మాకు మొదటి నెల అండి, ఈ సంవత్సరానికి ప్రారంభ దినం, ఈ ప్రారంభ నెలలో మేము ఏం చేస్తామంటే మా దేవుడి ఐగుప్తు దేశంలోంచి తీసుకెళ్తున్నాడు కాబట్టి మా దేవుడు మాట చెప్పాడు ఏంటంటే దీన్ని రక్తం తీసుకుని గుమ్మాల మీద పోసుకోమన్నాడు. ఏ గుమ్మ మీద అయితే రక్తం లేకపోతే ఆ గుమ్మం రక్తం లేని ఇంట్లో ప్రవేశించి అందులో ప్రథమ కుమారుడు చచ్చిపోతాడని చెప్పాడు. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇది మేము పస్కా అంటే దాటి వెళ్ళట. పస్కా అంటే ఇది ఏంటో చెప్పండి. పాస్ ఓవర్. పస్కా అంటే ఏంటి చెప్పండి. పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళుట. ఎందుకు పస్కా పండుగ అంటే ఏంటి పస్కా పండుగ అనుకుంటాం మనం. యెహోవా సాక్షులు అనేవాళ్ళు జనవరి 1 క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే అట్లాంటివి ఏం పట్టించుకోడు. వాళ్ళు ఏప్రిల్ నెలలో అంటే యూదుల నెలలో, ఏప్రిల్ నెల అంటే యూదులకి ప్రారంభ నెల, మనకేమో ఏప్రిల్ నెల ఎన్నో నెల 4వ నెల, వాళ్ళకి మొదటి నెల. అర్థమైందా? నిసాన్ అంటారు కదా, యూదుల నెల 12, వాళ్ళకి సరిగ్గా మనకి ఇంగ్లీష్ నెల 4వ నెలలో ప్రారంభమవుతుంది. తెలుగు నెల ఉగాది. ఏప్రిల్ ఏమొస్తుంది? ఉగాది. తెలుగు నెల చెప్పండి. చైత్రము, ఆషాఢమా? చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం. ఎన్ని వచ్చింది అది? అది 4. ఆషాఢం. ఆ పెళ్లి చేసుకున్న కొత్తగా పెళ్లి చేసుకున్న అబ్బాయిని ఏం చేస్తారంటే వచ్చాడు అక్కడ చచ్చిపోతారు అని చెప్పి భయపెట్టి ఏం చేస్తారంటే రానవ్వకుండా చేసి. ఎందుకు అంటే అప్పట్లో వ్యవసాయ పని చేసేవారు. వ్యవసాయం అంతా మన దేశం అంతా కూడా 70% ఏవో అగ్రికల్చర్ మీద ఆధారపడిన దేశం. ఏప్రిల్ నెలలో తొలకరి పడతారు, వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రతి కుర్రోడు ఏం చేస్తాడు, పొలంలో పారట్టుకుని పలుగు పట్టుకుని వెళ్ళి గట్టేతలని ఆకుమళ్ళని ఇవన్నీ చేసుకోవాలి. ఈ పనులు మానేసి ఇళ్లలో కూర్చుంటారని చెప్పి ఏం చేస్తారంటే నువ్వు కానీ అత్తగారి ఇంటికి వెళ్ళావు, అత్తగారు చచ్చిపోతుంది. మరి ఆ మాంగారు ఏమవుతాడు? మాంగారు చచ్చిపోతా అని ఇలా భయం పెడుతూ చేస్తుంది. ఎందుకేంటంటే ఆ భయం పెడితే 2 రకాల కారణం చేత దూరం పెడుతుంది. ఒకటేమో దూరం పెడితే కాస్త అఫెక్షన్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. రెండోది పని మానేస్తే రేపు ఏం తింటారు, పని మానేయకూడదు. కాబట్టి కొంతమంది పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, సోమరుడు అవుతారు పెళ్లి తర్వాత. ఎందుకంటే ఇదివరకు వీడు చేసుకునే వాడు ప్రతిదానికి అమ్మాయి నీళ్ళు పట్టిరా అంటాడు. ప్రతిదానికి ఆ పిల్లకి పని చెప్తూ ఉంటాడు, ఈయన పని చేయదు. కొంతమంది అంటే మగవాడు సోమరుడు అవుతారు కదా, ఆడవాళ్ళు సోమరుడు ఉంటారు, వాళ్ళు లేకపోతే త్వరగా. కొంతమంది పెళ్ళైన తర్వాత ఏం చేస్తారంటే ఆ మనసు మీద ఉండి ఏమంటే కొంచెం నీళ్ళు పెట్టాడు, కొంచెం రోజు ఈ పెట్టుకుంటుందే, కొంచెం టీ పెట్టి నాకు ఇవ్వండి అని చెప్తే ఇవి లేపి ఏం చేస్తారు. కొన్ని సినిమాలు చూస్తారు, సినిమాల్లో కొంచెం డ్రామా వేస్తూ ఉంటారు. భార్య మనసు మీద పడుకుంటే నీళ్ళు లేపు బతిమాలుకుని టీ కాసి ఇచ్చి అన్నీ చేస్తుంటే ఏడాది ఏదని చెప్తారు. సినిమా ప్రభావం సమాజం మీద బాగా చూపిస్తుంది. సరే, మొత్తం మీద ఏదైనా కానీ ఏప్రిల్ నెల అనేది ప్రారంభం నెల, తెలుగు నెల ప్రారంభము. అలాగే యూదులకు కూడా ఏం చెప్పండి. అయితే నూతన సంవత్సరం లెక్కింపు దేవుడు సందులో మనకి కొత్త సంవత్సరం అనేది వచ్చింది. ఏంటంటే తర్వాత కాలంలో మరి గెగాలి అని ఆయన నెలలు లెక్క పెట్టి ఆ నెలల సంఖ్యని ఏం చేశారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి. కాబట్టి ఒక్కొక్క కాలం నేను అదొకటి ఇష్టం తర్వాత చెప్తాను. కానీ ఈ రీతిగా మనం చేస్తుంది. కొంతమంది వ్యతిరేకిస్తారు. జనవరి 1 మీకు పండుగ ఏంటి, మాకు పస్కా పండుగ అనేవాళ్ళు ఉంటారు. అందుకే జనవరి 1 మనం ఉచితంగా ఏం పెట్టినా కూడా తింటా కూడా ఇష్టపడరు వాళ్ళు. అలా మరి అదేంటో అర్థం కాదు, అది చిత్రమైన జంతువులు లాంటివి. ఎందుకంటే అది యూదులకి నాయన, నీకు కాదు. అది యూదుడు అనేవాడు అది పాటిస్తాడు. మనం అన్ని జనుల్లో చేరిన వ్యక్తుల్లో మనం అన్ని జనులు. దేవుడు మనకి ఒక కొత్త సంవత్సరం ఇచ్చినప్పుడు దేవా ఇంతవరకు కాచి కాపాడడానికి స్తోత్రం ఆయన దేవుడు స్తుతిస్తాం. మనం పండగలు ఏమి చేయం.
క్రిస్మస్ పండుగ ఏం చేస్తాం, సువార్త చాటుతాం. అది పిల్లలకి ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ప్రోత్సహిస్తాం. అంతేగాని కేవలం డ్యాన్సులు ఈ డ్యాన్సులు నేను చెప్తాను, అవన్నీ కాదు. నువ్వు సువార్త ఆ వంట పెట్టు. జనవరి 1 నూతన సంవత్సరం ఆరాధన ఆయన ఎవరు కాపాడు, మీకు వందనాలు తండ్రి అని క్యాలెండర్లు అప్పుడే ప్రింట్ చేస్తాను. నువ్వు ఏప్రిల్లో లేదు మా క్యాలెండర్ ప్రింట్ చేయమంటే ఎవడు ఏడు అంతగా వెళ్ళే బాబు మేము నవంబర్లో వేస్తాం, డిసెంబర్లో వేస్తాం, ఫిబ్రవరి వేస్తాం అంటే లేదండి. మాకు ఏప్రిల్ నెల మొదటి నెల వేయండి, మళ్ళా ఏప్రిల్ 12వ తారీఖు, మళ్ళీ మార్చి 12వ నెల వస్తుంది. ఆ నెలలో కూడా చిత్రం ఏంటంటే మధ్యలోంచి స్టార్ట్ అయింది, మనకి మధ్యలోంచి స్టార్ట్ అయింది. సరిగ్గా మనకి మార్చి 14వ తారీఖున వాళ్ళకి ఏప్రిల్ 1వ తారీఖు అర్థమైందా? అలాగే కాబట్టి మనం యూదుల క్యాలెండర్ ప్రకారం నడిస్తే మొత్తం అన్నీ నడవాలి. మరి ఎలా నడవాలి? యూదులు ఒక పండగ చేయలేదు, 7 పండగలు చేశారు. 7 పండగల్లో మొదటి పండగ ఏం పండగ? పస్కా పండుగ. మొదటి పండుగ ఏం చెప్పండి? రెండవ పండుగ పులిల రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండుగ. 4వది పెంతెకొస్తు పండుగ. 5వది పంచతార్థ పండుగ. 6వది బోరల పండుగ. 7వది పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలు పాటించాలి. నువ్వు మొదటి పండుగ చేసావంటే అది ఒకటే కాదు, మళ్ళా సంవత్సరానికి 3 సార్లు ఎరుసలేము వెళ్ళాలి అందరూ. ఎక్కడికి? ఎరుసలేము. ఎరుసలేము అక్కడికి వెళ్ళాలి. జీవితంలో ప్రతి ముస్లిం ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. తెలుసా మీకు? మక్కా మదీనా అని వస్తుంది. అందుకే మక్కా మదీనా ఏంటంటే ఆయన ఎవరు? ఇస్లాం స్థాపించిన ఆయన కదా, మహమ్మద్ ప్రవక్త గారు. మహమ్మద్ ప్రవక్త గారు. అందుకే ఆ పస్కా పండుగ అనేది దేనికోసం పెట్టారు? అలా మక్కాకి వెళ్ళాలి సంవత్సరం ఒకసారి అనేటికి. ఆ మక్కా మదీనా ఎందుకు తిరిగారు తెలుసా ఆయన మీకు? చరిత్ర తెలియని అందరూ ఏం చెప్తూ ఉంటారు. ఎందుకు అక్కడ గొడవ వస్తే ఇక్కడికి, ఇక్కడ గొడవ వస్తే అక్కడికి వెళ్ళేవాడు. ఎందుకు గొడవ అంటే మామూలు గొడవ కాదు. మీరు ఈ పుస్తకాలు చదవండి. ముస్లిం చరిత్ర ఆయన మొత్తం చరిత్ర తెలియాలంటే హదీస్ అని ఉంటాయి, ఖురాన్లో పూర్తిగా ఉండదు. హదీసులు చదివితే మొత్తం అంతా ఉంటుంది. హదీసుల్లో మొత్తం సంపూర్ణంగా ఏం జరిగిందో అవన్నీ ఉంటాయి. కాకపోతే హదీసులు 2 భాషలు ఉంటాయి, అరబిక్లోను ఇంగ్లీష్లోను చదువుతున్నాం. మీకు ఇంకా పూర్తిగా తెలియాలంటే ఈ మధ్యకాలంలో పుస్తకం వచ్చింది, జిహాద్ నుండి జీసస్ వరకు అని. రసమ్ని అని ఒక ఆయన జిహాదులో పనిచేసి వెనక్కి వచ్చి ప్రభువుని నమ్ముకున్నాయని రాశాడు. ఎమ్మన్ రసమ్నియా ఏదో సమయం పేరైతే మాత్రం రసమ్ని అని ఆయన రాశాడు. ఆ పుస్తకం చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అర్థమైందా? చూడండి పట్టుకోలేము. కాబట్టి ఆ పుస్తకాలు చదివానుకోండి మొత్తం చరిత్ర అంతా ఏమవుతుంది? చరిత్ర తెలుస్తుంది. చరిత్ర తెలియాలనుకున్నప్పుడు చదవాలి. క్రైస్తవులు బైబిల్ చదవరు పూర్తిగా. మీరు చదువుతారా బైబిల్? అలవాటుందా? బాల్యం నుండి ఏం చేయాలి? బైబిల్ చదవాలి. అలాగే అన్ని పుస్తకాలు కూడా చదవాలి. ప్రతి పుస్తకం కూడా చదివితేనే మనకి ఏదైనా తెలుస్తుంది. వాక్యాన్ని చదవటం ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి. పూర్తిగా వాక్యం తెలియదు, ఎవరో వస్తే వాళ్ళ మాటలు విని ఏం చేస్తారంటే మీరు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, మీకు మాకు విరోధం. మీరు జనవరి చేస్తున్నారు, మీకు మాకు విరోధం. మీకు వందనాలు చెప్ప, మీరు మా ఇంటికి ఏం తేవద్దు, మీరు పండుగ ఇవ్వద్దు, ఏమవద్దు, మేమంతా సెపరేట్ అనంటే మరి సున్నతం చేసుకోలేదు నాయన మీరు అని అడగండి. పసక పండుగ చేసుకోండి, ఏం చేయాలి? వెళ్ళి ప్రతి మగవాడు వెళ్ళి ఏం చేసుకోవాలి? సున్నతి చేయించుకోవాలి. తెలుసా? సుంతి అంటారు దాన్ని. సున్నతి ఆచారం అంటే ముస్లింలు సుంతి అంటారు. మగవాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేయాలి? 8వ రోజు తీసుకెళ్ళి మగ పిల్లలందరికీ ఏం చేయాలి?
సున్నతి ఆచారం చేయించాలి. అదన్నమాట, ఫోర్ హెడ్ కట్ చేయాలి. కాబట్టి తీసుకెళ్ళి మరి సున్నతి చేయించారు. ఎవరికి చేయించారు? నువ్వు సున్నతి చేయించుకున్నావండి అన్నాడు కదా. ఆమె సున్నతి చేయమని, మరి సున్నతి చేయించాలి. ధర్మశాస్త్రములో ఒక దాన్ని పాటించాలని నువ్వు ప్రయత్నం చేస్తే మిగతా అన్నీ పాటించాలి అంటాడు వాక్యం. ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన ఎడలు అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టు నువ్వు. అందుకనే ధర్మశాస్త్రం ఎవరికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ధర్మశాస్త్రం ఎవరికి ఏం చేయలేదు చెప్పండి. దయచేసి గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి మరి ఎవరి కుమారులను 31 చదవండి. 4:31 కాగా సహోదరులారా, మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులము. ఏ దాసి? మనం హాగరు సంతానం కాదు. మరి ఎవరి సంతానం? కాబట్టి శారా సంతానం. శారమ్మ గారేమో స్వతంత్రాలు. దాసి ఎవరంటే హాగరు. హాగరు అనేది ఎవరనంటే ఐగుప్తుకు సంబంధించిన వ్యక్తి, అంటే పాత జీవితం అదంతా. హాగరు ఐగుప్తు దేశానికి వచ్చింది, ఐగుప్తీయులు ఆ విషయం. కాబట్టి మనం హాగరు సంతానం కాదు. మనం ఎవరి సంతానం చెప్పండి? మనం స్వతంత్రాన్ని సంతానం. అది మీకు ధర్మశాస్త్రం గురించి వివాదం పూర్తిగా అర్థం కావాలనుకుంటే 3 పత్రికలు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చదవాలి. 1 గలతీ రోమా పత్రిక, 2వది గలతీ పత్రిక, 3వది హెబ్రీ పత్రిక. ఈ 3 పత్రికలు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసి ప్రభువా ఇందులో ఉన్న రహస్యం చెప్పమంటే దేవుడు చెప్తాడు. రోమా పత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక 3 పత్రికల్లో ధర్మశాస్త్రము ఆచరించాలనుకున్న వాడికి బుద్ధిహీనుల ధర్మశాస్త్రం ద్వారా ఆచరించిన నీతిమంతులు ఎలాగవుతారు మీరు? ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడింది. మళ్ళీ వెనక్కి వెళ్తానంటారేంటి? లేదంటే మేము డిసెంబర్ 31 మేము 31లోనే ఉంటామండి, మేము జనవరి 1కు రానంటే నువ్వు రావు. జనవరి 1 వచ్చావు. నువ్వు నమ్మవు. ఏసై చేయవలసిన కార్యక్రమం ఆయన చేసేసాడు. నీకు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్తానంటావండి. క్రీస్తునందు కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించని. ఇవిగో ఒక కొత్త బట్టలు కొనుక్కున్నాడట. కొత్త బట్టలు కొనుక్కొని వేసుకున్నాడు. వేసుకుని తీరా కొత్త బట్టలు ఒకసారి చూపిద్దామంటే లోపల పాత బట్టలు ఉన్నాయి. ఏంటి కారణం అంటే అవి నాకు ఇష్టం అండి అన్న. మరి కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నావు అంటే ఈ కొత్త కొనుక్కున్నాను కదండి. మరి కొనుక్కుని మరి అవి తీసారు కదా. ఏవి? అవి పంపొస్తున్నాయి. చెమట పట్టేసి చాలా కాలం అయితే స్నానం చేయలేదు నువ్వేంటి అని అంటే స్నానం చేసి వేసుకుంటానండి, అది నాకు ఇష్టం. వదలవా అంటే వదలండి. ఎప్పుడు దాకా వేసుకుంటావు అంటే నేను చచ్చిపోయే వరకు అవి వేసుకుంటానండి. మరి కొత్త బట్టలు ఎందుకు అంటే ఇది అందరూ వేసుకున్నారని చెప్పి వేసుకున్నానండి అన్నట్టు ఉంటుంది. బాబు నువ్వు కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటే పాత ఏం చేయాలి? అందుకని ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. లేదు సార్ మేము అవన్నీ పాసిపోయినా సరే దాంట్లో మరి కలుపుకుని తింటాం అన్నాడు. తిని అవడొద్దన్నాడు. నీకు అలా అజీర్తి చేస్తుంది. అది కుదరదు. క్రీస్తునందు మన స్వతంత్రాలు చదవండి. ఈ స్వాతంత్ర్యం అని గ్రహించి అది క్రీస్తు మనల్ని ఎవరు చేశారు చెప్పండి? నువ్వు లాని వెంబడించాలనుకుంటే క్రీస్తు ప్రభు నీకు అవసరం లేదు. అసలు క్రీస్తు అనే మాట అందుకే చాలా మంది ఆ పేరు ఎత్తరు. దేవా 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 అంటుంటారు, యెహోవా యెహోవా అంటుంటారు. యేసుక్రీస్తు అనే పేరు నచ్చదు వాళ్ళకి. నువ్వు ఇంకా పాత జీవితంలో ఉంటే నువ్వు పరలోకానికి వారసురాలు కాలేవు నాయనా. ఈ ప్రయాసంతా కూడా నూతన జీవితం జీవిస్తేనే పరలోకానికి వెళ్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పాత జీవితం వదిలేసుకోవాలి. నువ్వు చదవండి ఈసారి.
కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మళ్ళా దాస్యమును కాడి కింద చిక్కొరకుడు. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమియు కలగదని మీకు పౌలని నేనని మాట ఎందుకంటే తెలుసా, నేను ఒకప్పుడు యూదుడురా బాబు, నేను ఒకప్పుడు పరిచయం, ఆ ధర్మశాస్త్రం పుట్టి పెరిగిన వాడిని, అది నాకు క్షుణ్ణంగా తెలుసు. అది మళ్ళీ ఆచారం అంటారేంటి? యేసుప్రభు నమ్ముకున్నావు, పెళ్లి చేసుకున్నావు, పంతులు గారు ఎక్కడ ఉన్నాడండి? పెళ్ళి అవుతుంది, ఎందుకు ముహూర్తం పెట్టాలి. ఎప్పుడు అంటే డిసెంబర్ 29వ తారీఖు మంచి బలమైన ముహూర్తం ఉంది, అప్పుడు పెళ్లి చేయండి అని ఒక పంతులు గారు రాసిస్తారు. ఆ పైన 2 రాస్తారు, 2 3 రాసి పెట్టి ఒక పసుపు రాసి ఆ కాగితం ఇస్తే మనం ఎంతో అలా ముందుగా దాన్ని తెచ్చుకొని మా పెళ్ళి డిసెంబర్లో లేకపోతే పలానా రోజు వచ్చిందండి అని. ఎవరు వచ్చిందండి, ఎలా వచ్చిందండి, ఎవరు పెట్టారండి అంటే అబ్రహాం శాస్త్రి గారు కాదు, ఎవరు చెప్పండి, ఇంకో శాస్త్రి గారు పెడతాం. ఈ ముహూర్తాలు భయం నీకు? క్రీస్తు నుండి వచ్చావంటే సమస్తం కొత్త అయిపోయింది. పిల్లల్ని తీసుకెళ్ళాలా, ఎప్పుడు పంపిస్తే మంచిది, ఏ రోజు మంచిది? శుక్రవారం అమ్మ వెళ్ళొద్దామా, శుక్రవారం తీసుకెళ్దామా, మంగళవారం అమ్మ వెళ్ళొద్దామా అని చెప్పి మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత కొంతమంది ఉండవు తీసుకొని దిగదుడుతారు. అందులో పసుపు ముద్ద, కారం ముద్ద ఏదో వేసి మొత్తం చుట్టూ ఏం చెప్పాలి తిప్పి, అలాగే పిల్లలు ఏడుతుంటే అయ్యి బాబు దిష్టి అమ్మ అందరూ చూసేసారు, అమ్మో కంటి దిష్టి అయిపోయిందమ్మా అని చెప్పి ఇన్ని మాత్రం మిరపకాయలు అనేది తెచ్చి ఏం చెప్పండి, నాకు పోయి ఉంటుంది రా తిప్పి అందులో ఉప్పుకోళ్ళు ఎంత పటపడమంటుంటాయి. ఉప్పుకోళ్ళు పటపడమనకపోతే ఏమంటాయి? అయ్యి బాబు ఎంత దిష్టి వచ్చేసింది అమ్మోయ్ అనుకుంటారు. నీ మొహం ఏం కాదు, కారం కుట్ర వచ్చింది. అలాగే కొంతమందికి తాళ్ళు కట్టండి, ఏం నల్లటి తాళ్ళు అన్ని కాళ్ళకి ఏం చేయండి, కట్టుకోండి. ఏదన్నా అయితే ఆ తాళ్ళు కట్టుకుంటే మంచిది అని ఏ పనిమాలో చెప్పిపోతే ఏ పనిమాలో తెచ్చుకోవడం. అసలు నీ క్రీస్తు విశ్వాసం ఏడ్చింది తాళ్ళ మీద, తాయితుల మీద, ముహూర్తాల మీద, పశువుల మీద, ముద్దల మీద, గుడ్ల మీద. ఆ గుడ్డు ఉడకబెట్టి తిను, అంతేగాని చుట్టూ తిప్పుకుని ఆ రోడ్డు మీద పడతపడితే ఏమవుతుంది అసలు? ఇట్లాంటివన్నీ కూడా పాతి బాబు, నువ్వు ప్రభు దగ్గర రాకముందు చేసినవి. మళ్ళా దాస్యమని కిందకి వెళ్ళొద్దు. 3వ మాట గలతీ 5:3, ధర్మశాస్త్రి యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడి వారెవరో బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి ఏమయ్యారు? ఏలయనగా మనం విశ్వాసం గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తుల నుండి వారికి సున్నత పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. కానీ ప్రేమ వల్ల కార్యసాధకము విశ్వాసమే ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానంటే నువ్వు ప్రభువులో దూరం అయిపోతావు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆ ధర్మశాస్త్రము దేనికి స్థితి కాదు, సిద్ధి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కనుక ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున. అది అసలు విషయం. నివారణ అంటే ఏమని చెప్పండి? ఇప్పుడు ఏ నిబంధన? క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ నిబంధన చెప్పండి? క్రొత్త నిబంధన. అందుకే దేవుని బిడ్డలారా, ఇప్పుడు వచ్చిన ప్రమాణపూర్వక వాక్యం అది 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 26 నుంచి చదవండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడికి ఇంటి ప్రధాన యాజకు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరు చెప్పండి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన ఆ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు.
అంటే అంతకుముందు పాత ప్రధాన యాజకుడు గురించి చెప్పాడు అన్నమాట పైన. వాళ్ళెవరంటే బలహీనమైన ప్రధాన యాజకుడు, ఈయనమో బలమైన లేదా సంపూర్ణమైన ప్రధాన యాజకుడు. ఈయన మనకు ముఖ్యం. పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా బాగా వినండి. పరలోకానికి వెళ్ళాలన్న ప్రతి వ్యక్తి కూడా ఆచార వ్యవహారాల్లో వెళ్తే మాత్రం పరలోకానికి వెళ్ళలేవు సరే కదా. దేవుని నడి రోడ్డు మీద అవమానపరుస్తావు. ఇప్పుడు నేనే ఓ తాయి మెడలో కాలు పోతాడు, చేతుకు కోమరాలు అవన్నీ పెట్టుకుని వచ్చి మీకు వాక్యం చెప్పాను అనుకున్నాం. మీరు ఏసైనా విశ్వాసం ఉంచాలి అని చేతి నిండా ప్రభురాలు పెట్టుకుని వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? కాలు పోతాడుంది, మెడలో తాగిస్తుంది, ఏం చెప్తాను? ఓ నువ్వు కూడా నువ్వురా ఏసై గురించి చెప్పేది మాకు, నీకు విశ్వాసం ఇంటి మీద ఉంది, నాకేమో ఏసై మీద ఉందని చెప్తే ఎవరు నమ్ముతాడు? ఎబ్రీ 11:6 అందుకే ఆ మాట చెప్పాడు. ఏమని చెప్పండి? దేవుని యొద్దకు వచ్చి వాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి పలుకు దయచేవాడని నమ్మకూడదు కదా అన్నాడా? నమ్మకూడదు అన్నాడా? నమ్మాలన్నాడా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. నీకు విశ్వాసం అనేది దేవుడి మీద ఉండాలి. తండ్రి 100 విశ్వాసము ఇయ్యండి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎట్టి పరిస్థితులు భయపడదు. అసలు అన్యజనుల ఆచారాలు భయపడకండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10:2. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్యజనుల ఆచారాలు అభ్యసింపకుడి. పర్లేదా నీకు అభ్యసించడం? పర్లేదా లేదా? ఏం పడింది? అదే అభ్యసించండి ఉందా? అన్యజనుల ఆచారాలు ఏం చేయకండి. అన్యజనులాగా నువ్వు ఉండదు. ఆ పక్కింటి ఆవిడ వేసే నమ్ముకోలేదండి, ఎప్పుడు ఆయనతో కూర్చున్న దెబ్బలాంటే ఆచారం ఇందులో లేదు. తెలుసా మీకు? బైబుల్ ఉందమ్మా. గొడవలు పెట్టుకోండి ఇంట్లో లేదు. కొత్తగా పెళ్ళయింది అనుకో, నీవు నీ భర్తను ఎలా అర్థం చేసుకో అలా అర్థం చేసుకో. అంతేగాని పెళ్లి చేసుకున్న దగ్గర చూశానమ్మా, ఒక తాడు మొక్క లేదు, ఒక చెవికి లేదు, మొక్కకి లేదు, ఒక పువ్వులు లేవు, ఏమీ లేవు అంటుందో కాబట్టి. అంటే ఏంటని అడిగాను. అంటే ఏనాడు వస్తూ ఈ మాత్రం పూలను పట్టరా బాబు అంటే, పువ్వులు మనం పెట్టుకోం కదా అన్నాను నేను. అంటే పెట్టుకోను అనుకోండి, ఆ మాత్రం ప్రేమ ఉండాలి కదా అంటే దీని మీద, పువ్వుల మీద. ఓ మరి ఇంకేంటి అన్నాను. అసలే పట్టించుకుంటలేదా అంటే 5 ఆడాను. 5 లేకపోతే బాధపడకూడదు. గోల్డ్ రంగు తేలేదు అంటే గోల్డ్ రంగు ఆచారం మనకు లేదు. నువ్వు మూతి నిండా రంగు వేసుకుని కాళ్ళు కోడికి అన్ని గీక్కుని దెయ్యాలా తయారవుతావు అంటే నువ్వు ఆ ఆచారం ఏంటి? నీ ఆచారం వేరు. నువ్వు దేవుని పెట్టావు. నువ్వు కొత్త వ్యక్తివే కానీ పాత వ్యక్తులు కావు. నువ్వు లోకంలోకి వెళ్ళావంటే నేను చూసిన వాళ్ళు అందరూ ఏం చేయాలంటే ఒక మాదిరికరంగా ఉండాలి. అందుకే ధర్మశాస్త్ర ఆచారం అంతా కూడా లోకాచారం, దేవుని ఆచారం అంతా కూడా ఏం చెప్పండి నూతన ఆచారం. దేవునికి స్తోత్రం. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే
అంతేనా? సీఎం పాటలు దుఃఖంతో పాడుతున్నాను. నిన్న పాడుతున్నా, ఏ అంత పాడుతున్నా, ఏం పని లేదు నిన్న కదా పాడుతుంటావు. నిన్న పాడుతున్నా, ఇవాళ పాడుతున్నా, ఎవరు వస్తారా? రోజు ప్రార్థనలో సంతోషంగా ఇల్లు కూర్చోండి. ఉదయకాలం లేచి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని దుఃఖంగా కాదు. సియోను పాటలు సంతోషముగా, సంతోషం సగం బలం. ఏడుతూ లేచి రోజు అంతా ఏడుతూనే ఉంటాం. ఉదయం లేచిన నెల్లగానే మొఖం 1000 క్యాండ్లు బరువు వెలుగుతున్నట్టు అలా ప్రకాశవంతంగా లేవాలి. అంతేగాని ముఖం అంతా పెట్టుకొని కూర్చుంటే ఆదివారం ఏమి లేకపోయినా నిన్నే చక్కగా తిన్నాం. చేపలు ఫ్రై తిన్నాం, ఇంకేం తిన్నాం, ఏమేమో తిన్నాం. ఇవాళ ఏమి లేకపోయినా పర్లేదు, దేవుని సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పాత జీవితం అంతా వదలండి. ఇప్పుడు క్రీస్తునందు మనం ఎవరో నూతన వ్యక్తులు. పౌలు గారు ఆ మాట చెప్పుకుంటూ వచ్చాడు. బాబు, ధర్మశాస్త్రం పాటిస్తే పరలోకం వెళ్ళవనైనా లోకాచారము, ధర్మశాస్త్రాచారము, అన్యజనుల ఆచారము ఇవన్నీ వ్యర్థం. అన్యజనులు భయపడడానికి మీరు భయపడకూడి వారి ఆచారాలు అభ్యాసం చేయకండి, అంటే అమలు చేయకండి. అన్ని భిన్నం అన్నమా. ఎందుకు కుడుకాలే పెట్టడం లోపల ఏ ఎడకాలు ఎత్తారు. కొంతమంది పెళ్లి చేసుకుని బొమ్మదలు వస్తే కలిపేసి కుడుకాలు ఎట్టారు. కానీ కుడుకాలు ఎట్టారు. అయ్యి బాబు గొప్పని అడగదు. మీరు నమ్ముతారు నమ్మరు. మీకు తెలుసా, చాలాసార్లు మీరు ప్రయత్నం చేయండి. మన చీర అడుగు పెట్టేది ఎడకాలు అడుగు ముందు. అవునేమో. మనం నడుచుకుంటూ వచ్చేది ఎడకాలు ముందు వెళ్ళిపోదు. కుడుకోవాలి అక్కడ ఆగి మళ్ళీ ప్రయత్నం చేసి ఏం చేయాలని దాన్ని జరుపుకోవాలంతే. ఎడకాలు ఎడితే ఏంటి, కుడుకాలు ఎడితే ఏంటి, ముందు నీ లోపల సరిగ్గా ఉండాలి. ఏమో చేస్తారు కొంతమంది, అది చేస్తారు, ఇది చేస్తారు. నువ్వు వాక్యాన్ని బాగా చదువు నాయన. వాళ్ళ గురించి నువ్వు భయం పెట్టుకో. పౌలనే భక్తుడు ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా బాగా అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన. ఈ సంఘాల్లో కూడా చాలామంది రకరకాల ఆచారాలు చేస్తారు. అర్థం కాదు. ఇంత పెద్ద సంఘం అంటాడు, అందులో వాక్యము సరిగ్గా ఉండదు, దేవుని పద్ధతి ఉండదు, అతను నచ్చింది ఏదో చెప్తాడు. ఏమనంటే మాకు 2,000 సంఘం అంటాడు. బోడే కాదు, నీకు 2,000 సంఘం అంటే ఏంటి? వాక్యాన్ని అమలు చేయలేడు, ఆదివారం ప్రభు శరీరం లేనివాడు, నీ సొంత పద్ధతులన్నీ అమలు చేస్తున్నవాడు ఏంటంట. ఒక ఆయన అంటాడు పెళ్లి చేసుకోవద్దు అంటాడు. పాస్టర్ పెళ్లి చేసుకోకూడదు, మరి ఏం చేయాలి? మరి కనపడ్డాను వాళ్ళందరూ అందంగా ఉన్న వాళ్ళందరూ బాడీలా పెళ్లి చేసుకో, శుభ్రంగా ఒక ఆమెతో చక్కగా ఉండు, ఆ సంఘం చూసుకుంటుంది. పెళ్లి చేయని సంఘం అర్థమవుతుంది, నాకు అర్థం కాదు. పెళ్లి కాని వాడికి సంఘం సమస్యలు ఎలా తెలుస్తాయి? సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే. వాళ్ళు వచ్చి ఏమని చెప్పుకోరంటే నాతో చెప్పుకుంటారా? ఇప్పుడు మీ పాస్టర్ లేదనుకుందాం, మీరు నాతో అదని చెప్తారా? మీకేదో ఏం చెప్తామండి, మాట్లాడేది వేరు ఉంటుంది.
నాతో మాట్లాడి కొన్ని ఉంటే వాళ్ళతో మాట్లాడి కొన్ని ఉంటాయి. ఏంటో కొంతమంది ఏదో సోది చెప్తారు, ఏదో అంటే ఆ శిలను అంతకు వస్తుంటారు, దీప్ ఎందుకు వస్తుంది మిషన్ అని. అందులో పాస్టర్లు ఏంటంటే పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే ఏమక్కడికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళరు. పరలోకం వెళ్ళరు కాదు, 1,44,000 మందిలో వాళ్ళ స్త్రీ సాంగత్యం ఎరగని వారు అని ఉంటుంది. ఈ అమాయకత్వం కాకపోతే స్త్రీ సాంగత్యం అంటే పాపం అనుకుంటా. మరి అలా నువ్వు వెళ్ళవచ్చు, మరి నువ్వేళ గాల్లో చాలా ఊరుకుంటూ వచ్చావు ఇలా. భార్య భర్తల యొక్క సంబంధం పాపం కాదు బాబు. అలాగే అనుకుంటే సంఘంలో ఒక్కళ్ళు మిగలరు. మనం గోడకి ఎండకి చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? గోడకు వచ్చి వాక్యం చెప్పాలి. మార్పు పొందండి మీరు. మరి ఏం మార్పు? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. ఏటో సంఘం అంటాడు, ఒక ఆయన సిలకరి బాప్తిజం అంటాడు. ఎంత వాక్యం చదువుకుని సిలకరి బాప్తిజం ఉంటాడు నాయన. నువ్వు పిచ్చి పిచ్చి అన్నీ తగలంటాయి. అందుకే కొత్త నిబంధనకు వచ్చాము మనం. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? కొత్త నిబంధన వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రోమాపత్రిక 10 మొదటి నుంచి. అమ్మా, ఇశ్రాయేలు రక్షణ పొందాలని అసలు నా ఆశ అది. ఎందుకంటే వాళ్ళు రాంగ్ రూట్లో ఉన్నారు. వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని ముందు సాక్ష్యం ఇచ్చు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుడు అంటే ఆసక్తి బాబు, అది జ్ఞానానుసారమైనది కాదు. చదవండి. అది లోపం. వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు. దేవుని నీతికి ఏం చేయలేదు, వాళ్ళు లోబడం లేదు. విశ్వాసం లేదా విశ్వసించే ప్రతివానికి క్రీస్తు ధర్మశాస్త్రమునకు పులిస్టాప్ పెట్టేయడంతే సమాప్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను గురించి ప్రకటన చేస్తే కోపం వచ్చింది వాళ్ళందరికీ. పట్టుకుని నాన్న గందరగోళం చేశారు, కొడుతున్నారు. ఈ లోపల అధికారులు వచ్చి పట్టుకుని తీసుకెళ్ళినప్పుడు అడుగుతున్నాడు, ఏంటయ్యా అంటే గ్రీక్ భాష నాకు తెలుసు, నీకు తెలుసా అంటే తెలుసు. మొట్టమొదటిది ఏంటంటే ధర్మశాస్త్రం యావత్తు కూడా యేసయ్య వచ్చే వరకు ఏదో కొంచెం వరకు అలా ఉంచాడు అంతే. ఎందుకంటే క్రీస్తు నొద్ద నడుపుటకు అది బాల శిక్షకుడు అంతే. గలతీ పత్రిక 3వ అధ్యాయం చదవండి అందరూ. 19వ వచనం, గలతీ పత్రిక 3:19. అలాగైతే ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడి అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా. నేను ఒకసారి పత్రికలు రాసేది ధర్మశాస్త్రం ఎందుకు అని. మళ్ళీ సంవత్సరం మొదలెట్టాలి. ధర్మశాస్త్రం ఎందుకు, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అంటే ఆ సంతానం వచ్చే వరకు. ఎవరు వచ్చేవరకమ్మా? ఇప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని అందాక పెట్టుకుంటాం. ఏది ఉదాహరణకి బలం ఉంది, ఇది అందాకంటే చేయొచ్చు. దానికి చెక్కమంటే మాకు టైం ఉంటుంది. అది కూడా అది అడుగుతున్నాడు, ఎప్పుడు పంట సార్, ఎప్పుడు పంట సార్, ఎప్పుడు వెళ్దామండి వెళ్దామని అంటాను. నాకు కుదరదా. ఇప్పుడు నేను ఎదుర్కొని మీరు అసలు తెలుగు తొక్కుతాను. కాకపోతే నేను వచ్చినా కానీ ఆ కొలత తీసుకు కట్ చేయాలి. నేను ఏమన్నా అక్కడ దాన్ని టేప్ పెట్టి కొలత పెడితే ఆడ ఇచ్చేస్తాను, డబ్బులు చెప్తాను. నేను ఎందుకు రావడం అసలు ఏదో ఇప్పుడు అది వచ్చినా కానీ ఇది ఏమైపోతుంది చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి. అది ఇక్కడ రాగానే ఇదేమైంది? పాత పల్ల. ఇదేమని చెప్పండి? అది కొత్త పల్ల కదా. ఇప్పుడు అది ఇక్కడ పెట్టాం అనుకోండి, దాని కింద ఇది ఎడవం అని చెప్పి పెడతారు. ఎవరు తీసేస్తారు. అది అలాగన్నమాట. ఆ సంతానం వచ్చే వరకు అది అధిక్రమం బట్టి మళ్ళా కింద చెప్పాడు. ఆ ధర్మశాస్త్రం ఎందుకంటే 24. కాబట్టి మన విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు నన్ను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు. ఏ శిక్షకుడు అమ్మా అంటే? బాల శిక్షకుడు అంటే ఏంటి? పిల్లలను ఎలాగా పెంచాలి, ఎలా పెంచాలి అంటే మా ఇష్టం వచ్చినట్టు పెంచాలా? ఎలా పెంచాలి?
వాళ్ళ కురుకురులు వెళితే కురుకురులు, అల్లరి చేస్తే అల్లరి, తిరిగితే తిరిగినట్లు, ఏం చేస్తే అది చేసినట్లు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు మనకు కావాలి. అదే పెంచడం అంటే. వాళ్ళు ఎప్పుడు లేచినట్టు మనం లేపే పరిస్థితి లేదు. అది పెంచడం. అది ఎవరు పెంచడం? అది ఎవరైనా పెంచుతారు. కుక్కలో పెంచుతాయి, నక్కలో పెంచుతాయి. అది క్రమం లేకుండా నేను తిండి చెప్తలేదు, అడిగితే తిండి పెడతాం, అది వేరే విషయం. ఏదో 5 రూపాయలు ఎక్కడ కొంటాం, అది వేరే విషయం. అది కాదు, అది పెద్ద నష్టం కాదు. కానీ తేడా జరుగుతుంది అనేటప్పటికీ ఏంట్రా ఈ పని, ఇప్పుడు దాకా పడుకున్నానండి లే. వాళ్ళకి బాల్యము నుండి అల్లరి అలవాటు అయిపోద్ది. అల్లరి చేస్తున్నప్పుడు తాతలా ఉంటుంది, వాళ్ళ మామని బాగోది, వాళ్ళ మామని వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మని అని అలా ముందు చేసేవాళ్ళు. నీ తాత అయిపోతుంది. నానమ్మ అమ్మమ్మ అది అల్లరి చేస్తుంటే మీ తాత కూడా ఇంతే, మీ మామ కూడా ఇంతే. ఏడు మామే, ఏడు తాత తీస్తా ఈపు. అందుకే అమ్మమ్మ తాతయ్య కాదు ముందు. కొంతమంది అల్లరి చేస్తుంటే పిల్లలు చూసుకుని ఏంటో మురిసిపోతూ ఉంటారు. ఇంకా అల్లరి అలా జరుగుతుంది. పట్టీలు ఒకటిగానే చక్కగా బుద్ధిగా కూర్చుంటారు. అందుకే అంత గట్టిగా కేకేసేది, అందుకే గుద్దుకోనట్లు వచ్చేది ఎందుకు అనుకుంటారు. ఎందుకు వాళ్ళు ఏమన్నా చెప్పండి, క్రమశిక్షణ అనేది చిన్నప్పటి నుంచి లే ఆరైందిగో అని చెప్పాను. రోజు ఈ మధ్యకాలం వాక్యం చెడిపోయావు, ఆ పాస్టర్ గారు చెడగొట్టేసాడు నేను నాన్న. అప్పుడు దాకా ఏం మాట్లాడలేదు. నెల నుంచి తయారయ్యావు, కొత్త సంవత్సరంలో కొంచెం ఒక గంట ఎక్స్ట్రా పడుకోవట్లేదు. ఏంటి కారణం అంటే నిన్న వాక్యం ఉన్నావు కదా, అదే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దని ప్రార్థన చేస్తున్నావు కదా. ఎంత ఉంటుంది అది. ఒక అన్నయ్య వస్తాడు మన దగ్గరికి, అది రోజు ప్రార్థన ఏంటంటే, తండ్రి నాయన నువ్వు నా కాపరి, అబ్రహం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా సాయం చేయతండి ఆయన. మరి అబ్రహం పాస్టర్ గారు ఏం నష్టం చేసుకోవడం అర్థం కాదు. ప్రార్థన అది ఇంట్లో ఏం చేసాను నేను అని అంటే, ఏం చేసినట్టు గొస్తుతారు అని చాలా తెలివైంది అది. అంటే ఇక్కడికి వెళ్ళకుండా ప్రార్థన చేద్దంట, తండ్రి నాయన అబ్రహం పాస్టర్ గారి దగ్గరికి వద్దు నాయన అని చెప్పి. ఏంటంటే అది ఇష్టపడి ఇదివరకు అన్నిటి తిరిగేది, ఇప్పుడు తిరగడానికి లేదు, కూర్చొని వాక్యం వినాలి. దైవ సన్నిధికి వచ్చినప్పుడు పాతదాన్ని వదిలేయటం అనేది వాక్య క్రమము, నూతన జీవితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాతి వంటిది నాదు పాత హృదయము, మెత్తనైన మాంసపు హృదయమాయెను. రాతి వంటిది నాదు పాత హృదయము, మెత్తనైన మాంసపు హృదయమాయెను. పాత జీవితాన్ని వదిలేసుకోవడం అనేది నీకు క్షేమము. పాత పద్ధతులు మార్చుకో, తాగేవో తిరిగేవో ఏం చేసావో వదులు. ఒక దౌర్భాగ్యుడు కొంతమంది కుర్రోళ్ళకి మందు అలవాటు చేస్తారు. నాకు వాళ్ళని చూస్తే శాపగ్రస్తులే కాదు వాళ్ళు, తెలుసా నీకు? వేరే వాళ్ళని నువ్వు తప్పు చేయటమే కాకుండా వేరే వాడిని తప్పులో చొప్పిస్తున్నావు అంటే నువ్వు ఒక డబల్ శాపం. నువ్వే శాపగ్రస్తులు, ఇంకో శాపాన్ని అదనంగా కూర్చుకుంటావు. తప్పు చేస్తూ ఇంకొకరికి తప్పు చేయడం నేర్పిస్తున్నావు అంటే ఇంకొక అదనపు వడ్డీ లాంటిది. నువ్వు పాడవటమే కాకుండా మరొక వ్యక్తి పాడవటానికి కారణం అవుతావు.
మందిరం మానేసి దేవుని సన్నిధిని కొట్టి కొంతమందికి లేనిపోయిన అలవాట్లన్నీ అలవాటు చేయటం, అది ఘోరమైన పాపం. అందుకే శాపం వెంటాడుతూ ఉంటుంది. మీరు చూడండి, దుష్టులు ఆలోచించుకు నడవక, పాపుల మార్గంలో అపహాసుకులు కూర్చున్న చోటన కూర్చుండగా, అంటే పాత జీవితం పైది, ఇప్పుడు కొత్త జీవితం యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. ఇంతవరకు నువ్వు బైబిల్ చదవలేదు, దేవుని సన్నిధి పట్టించుకోలేదు, అదే బతుకు. పాత బతుకుని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక నూతన జీవితం నీకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఇంకా పాత జీవితం జీవిస్తానంటే ఎలాగా? నువ్వు ఒక కొత్త జీవితంలోకి రావాలి. శాపాన్ని మూట కొట్టుకుని పెట్టుకోవద్దు ఇంట్లో. పాత జీవితం అంతా వదిలే. పౌలు గారు ఆ బోధ చేశాడు. ఎందుకు ఆయన మీద కోపం? ఎందుకంటే బోధనే ఆయన బోధ ఎందుకు ఏదనుకుంటున్నారు? ధర్మశాస్త్రం వద్దు బాబు, పాత జీవితం వదిలేయండి, నూతన జీవితంలో రండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాత అసూయ, పాత కక్ష, పాత అవన్నీ వదిలేయండి. నువ్వు ప్రేమగా హృదయం పెట్టుకో. భర్తతో, భార్యతో, బిడ్డలతో, అత్తతో, కోడలతో, కూతురుతో, అల్లుడితో, కుమారుడితో ఒక నూతన జీవితంలో దట్ ఈజ్ న్యూ. అంటే అది కొత్తదంటే, కొత్త జీవితం అనేది పలకరింపులు అన్నింటిలో కొత్తగా ఉంటామంటే అర్థమండి. బట్టలు కొత్తవి అంటే ఏం ప్రయోజనం అండి? బట్టలు ఎవడన్నా కొత్త వేసుకుంటాడు, డబ్బులు వేసి కొనుక్కుంటే అన్నీ వస్తాయి. సొమ్ము వేసుకుంటావు ఇంటికి, ఎందుకు ప్రయోజనం ఏంటి? వాక్యాలు అంటాడు, వాళ్ళు మట్టి గోడకు గచ్చిపోత పోస్తున్నారు అన్నాడు యేసుక్రీస్తు గ్రంథంలో. బద్దలైపోయిన వాటిని వదిలేశాడు. కాబట్టి దేవుని పిల్లలారా, పాత దాన్ని అంతా వదిలి నూతన జీవితంలోకి వచ్చి ఒక నూతన బ్రతుకుదాం. అందుకే కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడు వాడు ఎవరు చెప్పండి? నూతన. పాతవేమయ్యాయి. కాబట్టి పాత జీవితంలో సువార్త చేయలేదు, నూతన జీవితంలోకి వెళ్దాం. దేవుడు ఆ ప్రభులో నిలబెట్టి ఒక చిన్న జరిగిన స్టోరీ చెప్తాను నేను.